కాకినాడ పోర్ట్ కాకినాడ సజ్జలలో తన వాటాలను బలవంతంగా బెదిరించి లాక్కున్నారంటూ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. పోర్ట్లో 2,500 కోట్ల విలువైన తన వాటాను 494 కోట్లకు, సజ్జలో ఉన్న 1,109 కోట్లకు విలువైన వాటాను కేవలం 12 కోట్లకే లాక్కున్నారని సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు అందించారు. దీంతో మంగళగిరి సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ, భారత న్యాయ సంహితలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ BNS 111 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే తన కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులు మొదలయ్యాయని కేవీ రావు పేర్కొన్నారు. ఎంతో నిజాయితీగా నడుచుకున్నప్పటికీ ప్రభుత్వానికి 994 కోట్లు ఎగ్గొట్టినట్లు వైసీపీ సర్కారుకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించారని కేవీ రావు వెల్లడించారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి తనకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కలవాలని చెప్పారని తెలిపారు. జైలుకు వెళ్లకూడదనుకుంటే కంపెనీ షేర్లని అమ్మేయాలని విజయసాయిరెడ్డి బెదిరించారని కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తన మాట కాదని సీఎం జగన్ హుకుం అంటూ విక్రాంత్ రెడ్డి హెచ్చరించారని పేర్కొన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కంపెనీ షేర్లు అమ్మడానికి ఒప్పుకున్నామని 41.14% షేర్ల విలువను కేవలం 494 కోట్లుగా ఖరారు చేశారని, ఒప్పందం చేసుకోవాలంటూ హెచ్చరించారని కేవీ రావు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే భారీ ఆదాయాన్ని సంపాదించే తమ కంపెనీ షేర్లకు ఇంత తక్కువ విలువ కట్టడం ఏమిటని ప్రశ్నించినా పట్టించుకోలేదని ఆయన వివరించారు. బెజవాడ బెంజ్ సర్కిల్లో స్థిరాస్తిని కూడా తక్కువ రేటుకు లాక్కున్నారని వివరించారు. కాకినాడ సెజ్ను 1999 నుంచి జీఎంఆర్తో కలిపి తాము అభివృద్ధి చేశామని కేవీ రావు తమ ఫిర్యాదులో వెల్లడించారు. సెజ్లో 48.74% తమ కుటుంబ వాటా కాగా మిగిలింది జీఎంఆర్ వాటా అని వివరించారు. సెజ్ పేరిట 8,000 ఎకరాల భూమి, పోర్ట్లో షేర్లు ఉన్నాయని వైసీపీ సర్కారు బాధపడలేక సెజ్లో తమ భూమి వాటాను 400 కోట్లకు భాగస్వామి జీఎంఆర్కు అప్పగించాలనుకున్నామని తెలిపారు. వాస్తవానికి ఆ ఆస్తి విలువ 1,104 కోట్లు అయినప్పటికీ భాగస్వామి కావడంతో జీఎంఆర్కు వదిలేయాలనుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ డీల్ను రద్దు చేసుకుని భూమి మొత్తం తమకే అప్పగించాలంటూ అరబిందో యాజమాన్యం తమను బెదిరించారని కేవీ రావు వివరించారు. భూమిని తమకు ఇవ్వకుంటే జైలుకు పోవాల్సి ఉంటుందని బెదిరించారని పేర్కొన్నారు. 12 కోట్లు మాత్రమే ఇచ్చి కాకినాడ సెజ్లో ఉన్న 48.74% తమ వాటాను లాక్కున్నారని పేర్కొన్నారు. తమ కంపెనీ ఆదాయంలో 22% ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం ఉందని, అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్కు విక్రాంత్ రెడ్డి తనను తీసుకువెళ్లారని, విక్రాంత్ రెడ్డి చెప్పినట్లు వినాలని జగన్ అన్నారని వివరించారు.